మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం రోజువారీగా ఎన్నో చెట్లను చూస్తూ ఉంటాం, కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ పట్టించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రేల, బంగారు పూల రేల అనేక సమస్యలు, మెయిన్గా పొట్ట సమస్యలకి సహజ పరిష్కారం. ఈ పొట్ట సమస్యల వల్లనే అనేక సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి దీన్ని ఎలా గుర్తుపట్టాలి, దీన్ని ఏ వ్యాధుల్లో ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎంత మోతాదులో వాడకూడదు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. అంటే ఈ ఈ ర్యాలకి సంబంధించినటువంటి డోసు, తర్వాత ఐడెంటిఫికేషను, ఇదంతా తెలుసుకోవడం మెయిన్గా, ముఖ్యంగా ఈ ఔషధ విలువలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. చూడండి, ప్రపంచంలో అత్యంత అందమైనటువంటి పుష్పించేటటువంటి చెట్లలో మన ఈ ర్యాల్ అనేది ఒకటి. ఇది కేవలం అలంకారానికే కాదు, ప్రకృతిలో లభించేటటువంటి అత్యుత్తమైనటువంటి విరేచనకారిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ చెట్టు పండ్లలో ఉండేటటువంటి గుజ్జు శరీరంలో వ్యర్థాన్ని బయటికి పంపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతటి శక్తివంతమైన సహజ ఆ ఔషధమైనా దీనికి సాటి రాదని చెప్పొచ్చు. ఇలాంటి ఈ చెట్టు మన చుట్టూ ఉండటం నిజంగా ప్రకృతి వరం. మన భారతదేశం అంతటా కూడా ఈ చెట్టు కనిపిస్తాయి, మీరు గమనించగలిగితే. దీన్ని కేషియా ఫిస్టులా లేదా ఇండియన్ లాబర్బమ్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. ఎండాకాలంలో ఆకులు రాలిపోయి కేవలం పసుపు రంగు పూలతోటి నిండి ఉండేటువంటి ఈ చెట్టును చూడటం ఒక కనువిందని చెప్పొచ్చు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద ట్రీట్మెంట్లో ఈ పొట్ట సంబంధిత వ్యాధులకి దీన్ని ప్రధాన ఔషధంగా వాడుతున్నాం. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్లో కూడా మలబద్ధకం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఇండైరెక్ట్గా ఈ స్కిన్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి కూడా వాడుతూ ఉంటాం. ప్రస్తుత కాలంలో మందగించినటువంటి జీర్ణక్రియతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని ఆరగ్వద అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఆరగ్వద అంటే అర్థం ఏమిటో తెలుసా? వ్యాధుల్ని సంహరించేది అని అర్థం. ఇది శరీరంలో ఉండేటువంటి పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా ఇది సంశమన గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటి? పేగుల్లో గట్టిపడినటువంటి మలాన్ని సులభంగా బయటికి పంపించేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా దీనికి విశిష్టమైన స్థానం ఉంది. శాస్త్రీయ దృక్పథంతో చూస్తే రేలపండులో ఆంథ్రాక్వినోన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సహజసిద్ధమైనటువంటి లాక్జెటివ్ లాగా పనిచేస్తూ మల విసర్జనని సులభతరం చేస్తాయి. దీంట్లో ఉండేటటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు చర్మ వ్యాధులను కలిగించేటువంటి బ్యాక్టీరియాని నివారించగలుగుతాయి. ప్రధానంగా లివర్ సమస్యల్ని మెరుగుపరచడంలో, లివర్ పనితీరుని మెరుగుపరచడంలో దీని ప్రభావం అనేది పరిశోధన ద్వారా ప్రూవ్ అయింది. ఇక ఔషధాల తయారీలో ఈ చెట్టు తాలూకు బెరడు, అలాగే ఆకులు, ఇంకా పూలు, మెయిన్గా ఆరగ్వద పండ్ల గుజ్జుని, రేల పండ్ల గుజ్జుని ఔషధం కింద ఉపయోగిస్తాం. సాధారణంగా ఆకుల రసం అనుకోండి 10 మిల్లీలీటర్ల మోతాదుగా వాడచ్చు. బెరడు పొడి అనుకోండి 15 నుంచి 20 గ్రాముల వరకు కూడా దీన్ని నీళ్ళకి కలిపి కషాయంగా తయారు చేసి వాడాల్సి ఉంటుంది. పండ్ల గుజ్జు అనుకోండి నేరుగా కానీ లేదా నీటిలో నానబెట్టి కానీ ఉపయోగించడం అనేది ఆనవాయితీ. అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఔషధ ప్రయోజనాల్ని వరుసగా తెలుసుకుందాం. రేల వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలు చాలా విస్తృతమైనవి నిజానికి. ఇది ప్రధానంగా ఎగ్జిమా లాంటి చర్మ సమస్యలను తగ్గించడంలో, కడుపులో ఉండేటువంటి నులుపురుగుల్ని తొలగించడంలో ఈ రేల లేదా ఆరగ్వద అనేది తోడ్పడుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ని ఇవ్వటమే కాకుండా కామెర్ల వ్యాధిని ఇది నివారిస్తుంది. అలాగే రుచిని కోల్పోయిన వాళ్ళకి తిరిగి ఆకలిని పెంచడంలో ఇది మేలు చేస్తుంది. వీటన్నిటి గురించి వరుసగా 1 by 1 మనం తెలుసుకుందాం. ఎగ్జిమా అనేది ఒక క్రానిక్గా ఇబ్బంది పెట్టేటువంటి చర్మ వ్యాధి. చాలామంది ఈ సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. చర్మం పైన దురద, అలాగే ఎర్రటి పొక్కులు లేదా తామ్ర ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. చర్మం పొడిబారి పగుళ్ళు రావటం, ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటి వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. రక్తం అశుద్ధి కావటం వల్ల ఇలాంటి ఎగ్జిమా సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ సమస్యను తగ్గించుకోవటానికి రేల ఆకులతో చేసిన మెత్తటి పేస్ట్ని వాడాలి. ఈ పేస్ట్ని ఆ ప్రభావిత ప్రాంతం పైన రోజుకి ఒకసారి పూయాలి. తామర లేదా ఎగ్జిమా వల్ల కలిగేటువంటి దురదను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని శుద్ధి చేస్తూ ఇన్ఫెక్షన్ త్వరగా మానటానికి మీకు సహాయపడుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది ఉంది. నులిపురుగులు, వర్మ్ ఇన్ఫెస్టేషన్. కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు ఆకలి మందగించడం, పొట్టలో నొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. పేగుల్లో పరాన్న జీవులు పెరగటం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. ఇది చిన్నపిల్లల్లో ఎదుగుదలపైన ప్రభావం చూపిస్తుంది. అపరిశుభ్రమైన నీళ్లు లేదా ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది.
దీనికి పరిష్కారంగా 10 మిల్లీలీటర్ల రేల ఆకుల రసాన్ని తీసుకోండి, సిద్ధం చేసుకోండి. దీన్ని 5 నుంచి 6 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి తీసుకోవాలి. ఇది పేగుల్లో ఉండేటువంటి నులు పురుగుల్ని చాలా ఎఫెక్టివ్గా తొలగించగలుగుతుంది. జీర్ణ వ్యవస్థని శుభ్రం చేసి ఆకలిని ఇది పెంచుతుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఒక క్రానిక్ ప్రాబ్లం, చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పేగుల కదలికలు సరిగ్గా లేకపోవటం వల్ల ఈ మలబద్ధకం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఈ పొట్ట ఉబ్బరింపు, అసౌకర్యం కలుగుతూ ఉంటాయి. రక్తంలో ఉండేటువంటి దోషాల వల్ల వచ్చేటువంటి దీర్ఘకాలపు వ్యాధులకి ఇది ఒక మలబద్ధకం కారణమయ్యే అవకాశం ఉంది. మల విసర్జన సాఫీగా జరగలేదనుకోండి, శరీరంలో విషతుల్యాలు పెరిగిపోతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు 15 నుంచి 20 గ్రాముల రేల బెరడు పొడిని, అంటే చెట్టు తాలూకు కాండం బెరడు పొడిని సిద్ధం చేసుకోండి. దీన్ని 100 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి 4వ వంతు వరకు మిగిలే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఒకసారి తాగటం వల్ల మలబద్ధకం నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇది పొట్టలో ఉండేటువంటి గ్యాస్ని తొలగించేసేసి రక్తశుద్ధికి సహాయపడుతుంది. ఇక మరొక ముఖ్యమైన ప్రాబ్లం ఉంది. విరేచనం సాఫీగా అవటం కోసం, అంటే పొట్టలో గ్యాస్ని తగ్గించాలంటే విరేచనం సాఫీగా అవ్వాలి. ఈ పొట్టలో గ్యాస్ నిండిపోయి చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడు శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేయటం అవసరం. ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు సురక్షితమైనటువంటి విరేచన కర్మ ద్వారా పొట్టను క్లీన్ చేయటం అనేది మేలు చేస్తుంది. దీనికి ట్రీట్మెంట్గా 3 నుంచి 4 అంగుళాల పొడవున్న రేలపండు గుజ్జుని తీసుకోండి. దీంట్లో గింజలు తీసేసి ఆ గుజ్జుని రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని కొద్దిగా బెల్లంతో కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది 2-3 సార్లు విరేచనం అయ్యేలాగా చేస్తుంది. సుఖ విరేచనం అవుతుంది, పొట్టని తేలికపరుస్తుంది. మరొక ప్రాణాంతకమైనటువంటి సమస్య ఉంది, కామెర్లు, జాండిస్. కాలేయం పనితీరు మందగించినప్పుడు కామెర్లు వస్తాయి. కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారటం, విపరీతమైనటువంటి నీరసం దీని లక్షణాలు. ఈ టైంలో తీసుకునేటువంటి ఆహారం కాలేయానికి మేలు చేసేదిగా ఉండాలి. శరీరంలో ఉండేటువంటి పిత్తాన్ని నియంత్రించడం అనేది ఈ దశలో చాలా చాలా ముఖ్యం. ఇలాంటప్పుడు గుప్పెడు రేల చిగుళ్ళు, అలాగే పసుపు రంగు పూలు వీటిని తీసుకోండి. వీటితో సూప్ తయారు చేసుకొని అందులో కొద్దిగంత ఉప్పు, కాస్త బెల్లం, మిరియాల పొడి చేర్చాలి. ఈ సూప్ కామెర్ల వ్యాధిని తగ్గించడమే కాకుండా రోగికి తగిన నరిష్మెంట్ని, పోషణ కూడా అందిస్తుంది. కాలేపు కణాలు దీంతో తిరిగి స్టిమ్యులేట్ అయి ఉత్తేజితం అవుతాయి. అలాగే చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య ఉంది, రుచి లేకపోవటం. దీంతో తినకపోవటం వల్ల అనారోగ్యం వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల మాదక ద్రవ్యాల వినియోగం లేదా తీవ్రమైన అనారోగ్యం వల్ల ఈ నాలుక రుచిని కోల్పోతుంది. ఏ ఆహారం తిన్నా చప్పగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో ఆకలి కూడా వెయ్యదు. ఇది జీర్ణశక్తిని మరింత దెబ్బతీస్తుంది. కొకైన్ లాంటి పదార్థాల అతి వినియోగం వల్ల కూడా ఈ స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి 25 గ్రాముల రేలపండు గుజ్జును తీసుకోండి. దీన్ని 250 మిల్లీలీటర్ల వేడి పాలలో కలిపి మౌత్ వాష్ లాగా క్రమం తప్పకుండా వాడండి. ఇది నాలుకపైన ఉండేటువంటి రుచి గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేసి తిరిగి రుచి తెలిసేలాగా చేస్తుంది. అయితే చాలామంది ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ని వీటిని పెద్దగా పట్టించుకోరు, అంటే అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి మొక్కని కనుక మనం గమనించగలిగితే అది ఎన్నో రహస్యాలు మనకి విప్పి చెప్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రేల చెట్టుని ఎలా గుర్తుపట్టాలి, ఐడెంటిఫికేషన్ ఏమిటి, ఇది తెలుసుకోవడం అనేది ముఖ్యం. ఈ మొక్క వివరాలు అందరికీ తెలియటం అనేది అవసరం. చూడండి, రేల మొక్కని వృక్షశాస్త్రంలో కేషియా ఫిస్టులా అనే పేరుతో పిలుస్తారు. ఫిస్టులా అనేది గమనించండి. ఇది సిసల్పినేసి కుటుంబానికి సంబంధించింది. తెలుగులో దీన్ని రేల అని అంటారు. ఇంగ్లీష్లో ఇండియన్ లాబర్ మమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. లేదా పర్జింగ్ క్యాషియా అని కూడా అంటారు. పర్గేటివ్ లాగా పనిచేస్తుంది. హిందీలో అమల్తాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు దీన్ని. ఇది మధ్యస్థ పరిమాణంలో ఉండేటువంటి అందమైన చెట్టు. దీని ఆకులు చాలా పెద్దవిగా ఉండి మెరుస్తూ ఉంటాయి. పూలు బంగారు పసుపు రంగులో గుత్తులుగా కిందకి వేలాడుతూ ఉంటాయి. దీని కాయలు పొడవుగా నల్లగా ఉండి కర్రలాగా కనిపిస్తాయి. కాయ లోపల పగలగొడితే నల్లటి ఆ జిగురుతో కూడినటువంటి గుజ్జు కనిపిస్తుంది. దీన్ని మనం దీని ఔషధాల తయారీకి వాడతాం. భారతదేశం అంతటా కూడా అడవులలో, తోటలలో, అలాగే పల్లెటూళ్ళలో కూడా ఇది ఆ రోడ్ల పక్కన విరివిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద, ఈ కీ పాయింట్స్ మీద మీకు ఐడియా ఉండాలి.
రేలపండు గుజ్జును వాడేటప్పుడు మోతాదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతిగా వాడారనుకోండి విపరీతమైన విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పరిగెట్టు కాబట్టి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలకి దీన్ని ఇచ్చే ముందు వైద్య సలహాతో మాత్రమే ఇవ్వాలి. ఇది సహసిద్ధమైనటువంటి విరేచనకారి అయినప్పటికీ సమస్య తీవ్రతను బట్టి వాడటమే ముఖ్యం. ఈ చెట్టుకి సాంస్కృతిక ప్రాధాన్యత కూడా ఉంది. కేరళ రాష్ట్రంలో కొన్ని ఇలాంటి పండగలలో ఈ పూలకి విశేషంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఐశ్వర్యానికి చిహ్నం కింద అందరూ అనుకుంటారు. అలాగే రేల చెట్టుని కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. ఇంటి పరిసరాలలో ఈ చెట్టుని పెంచడం వల్ల వాతావరణం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఈ మొక్క తాలూకు ఔషధ విలువలను గుర్తించి సరైనటువంటి పద్ధతిలో వాడుకోవటం వల్ల ఈ పొట్ట సంబంధిత సమస్యల్ని శాశ్వతంగా నివారించవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. రేల చెట్టు ప్రకృతి మనకి ప్రసాదించిన ఒక సహజమైన క్లెన్సర్. పొట్టని శుభ్రపరచడం నుంచి రక్తాన్ని శుద్ధి చేయటం వరకు ఇది చేసే మేలు అసాధారణం, అనన్య సామాన్యం. రసాయనాలతో కూడినటువంటి మందుల కంటే ఇలాంటి సహజ మూలికల వైపు దృష్టి సారించడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ బాగుంటేనే కదా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వస్తున్న ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల కలిగే సమస్యలకు రేల ఒక చక్కటి పరిష్కారం. మన చుట్టూ ఉండేటువంటి ఇలాంటి ఔషధ మొక్కల పట్ల అవగాహన పెంచుకోవటం అనేది ప్రతి భారతీయుడి బాధ్యత. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం ఎప్పుడు కూడా సురక్షితమైన ఫలితాలనే ఇస్తుంది. రేల విశిష్టతని గుర్తించండి, పొట్ట సమస్యల నుంచి విముక్తిని పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.